హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, ఇవాళ మన రాసులు మనతో ఏమేమి మాట్లాడుతున్నాయో చూద్దాం. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అవును, అన్ని రాసులు మనవే. మనం రాశి లేని వాళ్ళు కూడా ఉంటారా అండి? ఉంటారండి, ఎందుకు ఉండరు? అవునా కాదా? ఉంటారు. మరి ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ అని, ప్రతి ఒక్కరికి కరెక్ట్గా అని ఏమీ ఉండదు. మనము పుట్టిన ఆ టైంలలో మన తల్లిదండ్రుల వాళ్ళకి చాలా వరకు పుట్టిన టైం అనేది రాయడం తెలీదు, పుట్టిన డేట్ అనేది రాసుకోవడం అనేది అసలే తెలీదు. ఇప్పుడే అన్నీ కరెక్ట్గా టైం కూడా చూసేసి మరి ఆ టైంకి ఆపరేషన్స్ అని చేయిస్తున్నారు. అది అవునా కాదా చెప్పండి? నిజమే కదా. ఓకే, వీళ్ళ మన రాసులు మన వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, మీ డిఎం గారు మీ దగ్గర ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ప్రేమ ఎంత ఎదిగిందనేది చూద్దాము. ఓకేనా? మన ప్రేమ అనేది అన్కండిషనల్గా ఎక్కువ ఎదుగుతూనే ఉంటుంది, కానీ ఏమాత్రం అనేది తరగదు. ఓకేనా? ఈ రాశులలో అద్భుతమైనది మీకు ఇష్టమైన రాశి మీ రాశి కదండి. అది ఏ రాశిలో వస్తుంది అంటే అది ఏ తత్వంలో వస్తుందని నేను అడుగుతున్నా. అగ్నితత్వం, భూమితత్వం, జలతత్వం, వాయుతత్వం. ఓకే, మేషము, సింహము, ధనస్సు అనేది అగ్నితత్వం. వృషభం, కన్య, మకరం అనేది భూమితత్వం, అంటే డౌన్ టు ఎర్త్. ఓకే, కర్కటము, వృశ్చికం, మీనం జలతత్వం, నీళ్ళల్లో ఉండేది. వాయుతత్వం అంటే ఎయిర్ అన్నమాట. మిథునము, తుల, కుంభం. ఇవన్నీ రాసులు ఇలా సపరేషన్గా చేసి ఉన్నాయి. ఇవన్నిటికీ సంబంధము అసలు ఏమాత్రము లేనిది మన శివయ్య. అన్ని రాసుల వాళ్ళకి ఒకటే అని ఇస్తారు కదా, ఎందుకంటే ఆయన లోపలే అన్నీ ఉంటాయి కాబట్టి. సర్వభూమి అనేది ఆకాశము, భూమి, వాయువు, వాటరు అన్నీ ఉంటాయి ఆయనలో. ఓకేనా? మీ పార్ట్నరు మార్నింగ్ నుంచి మీకోసం ఏమేమి తలుచుకున్నారు అనేది మనము ఇవాళ చూద్దాం. తలుచుకోండి. ఓకేనండి, ఇది వచ్చేసి మనకి తులారాశి వాళ్ళది వచ్చింది. ఫస్ట్ స్టార్టింగే తులారాశి వాళ్ళు ఎలాంటి పరిస్థితి అయినా సరే మీ దగ్గరకు వచ్చేసి ఇంకా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని గట్టిగా నిర్ణయించేసుకుంటున్నారనమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఫస్ట్ తులారాశి వాళ్ళు వచ్చింది. కర్కట రాశి వాళ్ళు ఏంటంటే ప్రేమ అనేది మీ పైన అత్యధికంగా అయిపోయి ఇంకా వాళ్ళది అనేది వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. మీరు తప్ప నాకు ఒక లైఫ్ లేదు, నీతోనే అన్నీ అని అన్నప్పుడు చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏమిస్తుందంటే మీకు ఒక కొత్త ఉద్యోగంలో అయినా అంటే మీకు మార్పు అనేది జరుగుతుందన్నమాట, కలిసి వస్తుందన్నమాట. మీరు ఉన్న బిజినెస్ అయినా చాలా అత్యధికంగా ఎదగడం కానివ్వండి, అంటే మీరు చేసుకునే వ్యక్తితోని మీకు మంచి ఉద్యోగమైనా ఒక మంచి వ్యాపారమైనా ఏదైనా సరే చాలా మంచిది అనేది మీకు కలిసి రాబోతుందన్నమాట. ఇప్పుడు ఉద్యోగాలు కూడా మారే పరిస్థితిలో ఉంది. ఉద్యోగాలు మారొచ్చా? ఎవరు? మన కర్కట రాశి వాళ్ళు. అవునండి, మారితే కనుక మీకు చాలా మంచిది అనేది జరుగుతుంది. ఓకే, ఇన్నర్ వర్క్ అంటే చేయండి. ఇన్నర్ వర్క్ అనేది నాకు మార్నింగ్ నుంచి ఎవరికి రీడింగ్ చేసినా ఇన్నర్ వర్క్ చేయమని వస్తుంది. ఇన్నర్ వర్క్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్నర్ వర్క్ అనేది మనము ఏం లేదు, మూగజీవాలు మన కోసం తప్పిస్తూ ఉంటాయి. మనం అంటే ఆకలి వేస్తే ఏదన్నా డబ్బులు ఉంటే కొనుక్కొని తింటాము, కానీ పాపం వాళ్ళు ఎంత ఆకలి ఉన్నా సరే వాళ్ళు నోరు తెరిచి కూడా అడగలేరు అనమాట. అది ఆవు అయినా సరే అండి, ఒక పెద్ద ఆవు తీసుకోండి. ఆవు అయినా సరే ఒక షాప్ ముందు కానివ్వండి, ఒక ఇంటి ముందు కానివ్వండి, అలాగ చూస్తూ నిలబడుతుంది, కానీ ఈ మాత్రము నోరు తెరిచి అన్నం పెట్టండి నాకు ఆకలిస్తుందని అడగలేదన్నమాట. అలాంటి జీవులకి మీరు సేవ చేస్తే కనుక డివైన్ అనేది మీరు ఏదనుకుంటే అది మీకు సాధ్యం అనేది ఉంది. మీరు వ్యాపారం ఏదో పెట్టాలనుకుంటున్నారు, ఇది వచ్చేసి మళ్ళీ తులారాశి వాళ్ళది వచ్చిందండి. కొత్త ఉద్యోగం అనేది ఏదో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, కొత్త అంటే బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో మీకు కలిసి వచ్చేది చాలా ఉంది, కాకపోతే ఇన్నర్ వర్క్ చేస్తేనే మీకు అవుతుందండి. ఓకేనా? యూనివర్స్ మీకు తోడుగా ఉంది. యూనివర్స్ ఎవరి కోసం ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకేనా? యూనివర్స్ మామూలుగా రాదు కదా.
నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉందండి. మీరు పడ్డ కష్టానికి అనేది ఫలితం అనేది అతి త్వరలో ఉంది. ఒక 10th మంత్ లోపల, ఒక 10 days లోపలన్నా అయితే మీకు కరెక్ట్గా అనేది ఉంది. యూనివర్స్ మీకు ఎట్లా అంటే, మీరు కోరుకున్న వ్యక్తి కూడా ఏదైతే మీరు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అది మామూలు వ్యక్తి కాదనమాట. మీరు పూర్వజన్మలో మీరు ప్రేమించుకున్న వ్యక్తి ఈ జన్మలో మీరు ఒకటయ్యి పెళ్లి చేసుకునేది ఉందన్నమాట. దీంట్లో కన్య రాశి వాళ్ళు ఓకేనా. మీకు వచ్చేసి ప్రపోజ్ చేయడం కానివ్వండి, మీరు అంటే మీరు ఇప్పుడు మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే కనుక మీకు తను పూర్వజన్మ భర్త అని మీకు ఎట్లా తెలిసిపోతుందో, తనకు కూడా మీరు అనేది పూర్వజన్మ భార్య అని తెలిసిపోతుంది. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డిఎం అయినా డిఎఫ్ అయినా చాలా డిఫరెన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ఎన్నో వీడియోస్లో చెప్పిన, నేను కూర్చోవడం, లేవడము, మాట్లాడే తీరు కానివ్వండి, భాష కానివ్వండి, ప్రతి ఒక్కటి ఫుల్ డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. కాకపోతే దీంట్లో డిఎఫ్ మాత్రము ప్రథమంగా బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆమె ఎవరికి ఆశించదు. పెళ్ళైన తర్వాత కూడా డిఎంతోనే కూడా ఆమె ఏమీ ఆశించకుండా ఎప్పుడైతే తన కాళ్ళ మీద తను నిలబడుతుందో అప్పుడే అనేది ఆమెకి పూర్తి యూనియన్. ఆమెతోని ఎప్పుడు ఆమె డివైన్తోని యూనియన్ అయిపోతుందో ఆమె కంప్లీట్ యూనియన్ అనేది అవుతుంది. అప్పుడు డిఎం కూడా తీసుకొచ్చేసి డివైన్ మీకు ఇచ్చి కళ్యాణం జరిగేదని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ దాంట్లో ఎంతైనా సరే పూర్వజన్మ ప్రేమికులైతే ఈ జన్మలో కంపల్సరీ అనేది మీకు ఎందుకు డివైన్ ఇస్తారు అంటే, మీరు పోయిన జన్మలో విడిపోయి ఉంటారు కదా, పోయిన జన్మలో విడిపోయి ఉంటారు. మీరు ఈ జన్మలో ఏదైతే ఆఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత మీరు కలుస్తారు కాబట్టి మీకు ఆశీర్వాదాలతో పాటు ఆమెతోని పెళ్ళి చేసుకుంటే కనుక అద్భుతమైన డేస్, అద్భుతమైన దీవెన అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇవాళ చాలా బాగుంది రీడింగ్. యూనివర్స్ అనేది చెప్తుంది ఇవాళ మాత్రం మాత్రంగా ఉంది. అసలు చాలా బాగుంది రీడింగ్. ఎవరైతే మీరు మీ మనసులో వ్యక్తిని మీరు ప్రపోజ్ చేయాలి, మాట్లాడాలి, ఇంకా ఆమె తప్ప నాకు ఇంకెవరు లేరు అని అనుకున్నప్పుడు కనుక అయితే మీరు కంపల్సరీ వెళ్ళి మీరు ప్రపోజ్ చేయొచ్చు. వెళ్ళేసి ప్రపోజ్ చేయండి. ఎవరికైతే డిఎం చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఐ థింక్ మేబీ ఇవాళ నా రీడింగ్ డిఎం చూస్తున్నారు. సో డిఎం ఎనర్జీ అనేది డిఎఫ్ వైపు నడిపిస్తుంది అనమాట. ఇది చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది ఇట్లాంటి రీడింగు. ఇవాళ అనేది నాకు రీడింగ్ అనేది డిఎం గారు ఎవరో చూస్తున్నారు ఓకేనా. డిఎఫ్ని మీరు వెళ్ళి మాట్లాడవచ్చు, ప్రపోజ్ చేయొచ్చు. వై? బికాజ్ ఆమె ఈ భూమిపైకి వచ్చింది మీకోసమే. ఉనో ఆప్కే లియే ఏ ధర్తీ పే ఆయే, ये धरती पे आपके लिए जन्म लिए. आप उनको जाके आपका दिल का बात उनसे बोल सकते हैं. क्यों बोले तो आप जो भी इनर वर्क उन्होंने कर रहे हैं, आपके लिए जो प्रार्थना कर रहे, आप भी अंदर से जो भी प्रार्थना कर रहे हैं ना, वो कबूल हो गया. आप जो दिल की बातें उनसे कह सकते हैं. आई एम डैम श्योर, आई एम टेलिंग. ఇవాళ కనుక కంపల్సరీ డిఎం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కామెంట్ పెట్టేసేయండి, అవును నేను డిఎం అని చెప్పేసేయండి. ఎందుకంటే ఇది డిఎఫ్ది రీడింగ్ అని రాలేదు, డిఎం పూర్తిగా డిఎందే వచ్చింది. ఎవరైతే డిఎం ఉన్నారో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు పూర్తిగా మంచి రోజులు ఉన్నాయి. ఎవరైతే కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నారో, తనని పెళ్లి చేసుకుంటే కనుక మీకు ఉద్యోగం పెట్టినా కానీ, ఉద్యోగం చేసుకోవాలనుకున్నా, కొత్త ఉద్యోగానికి వెళ్ళినా కానీ, వ్యాపారం పెట్టాలనుకున్నా కానీ ప్రప్రథమంగా మీకు కలిసి వచ్చే రోజులు చాలా ఉన్నాయి. అది కూడా ఎట్లా అంటే యూనివర్స్ మీరు తట్టుకోలేనంత డబ్బు మీ దగ్గరకు వస్తుంది అన్నమాట. మీరు ఒకసారి ప్రయత్నించండి. ఇది డిఎంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచే డిఎం స్టార్ట్ అయ్యండి. ఇక్కడ డిఎం స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఓకేనా. డిఎం చాలా కష్టంగా రావడమే, ఇంక అన్నీ వదిలిచ్చేసుకొని వచ్చేసి నేను పెళ్ళి చేసేసుకుంటా, నేను ఇంకా డిఎఫ్ని తప్ప ఇంకా నేను ఇంకెవరితో ఉండలేను, నాకు ఇంకా ఎవరితో ఇమ్మడదు, నాది అయిపోయింది, ఇంకా నేను షీఈజ్ వన్ అని నిర్ణయం చేసుకున్నాను. షీఈజ్ ఆర్ హీఈజ్ వన్ అని నిర్ణయం చేసుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. తనని పెళ్ళి చేసుకుంటే కనుక అత్యధికంగా మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి.
ఇన్నర్ వర్క్ అనేది చేయండి. దైవ భక్తిలో కంపల్సరీ ఉండండి. మీరు బిజినెస్ పెట్టినా కానీ ఎక్సలెంట్గా నడుస్తుంది దాంట్లో. ఎందుకంటే యూనివర్స్ మీకు దిల్ ఖోల్కే పైసలు ఇచ్చేస్తుంది. మొత్తం చెప్పాలంటే దిల్ ఖోల్కే అసలు మీరు తట్టుకోలేరు, అంత డబ్బులు వచ్చేస్తున్నాయి మీకు, అంత ఆస్తి కలిసి వస్తుంది అనమాట ఆమెను పెళ్లి చేసుకుంటే. ఓకేనా. నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే చెప్తుంది. మీకు నైట్ మహారాజు అయిపోయేది యోగం ఉంది. ఓకేనా. తనని మీ పూర్వజన్మ భార్యని అంటే లవర్ అనమాట, ఆమె మీ మనసులో ఉన్న వ్యక్తి. తనని మీరు ప్రపోజ్ చేసి పెళ్ళి కూడా చేసేసుకోండి, మీకు మంచిది. ఓకేనా. అంటే నేను చెప్తలేను, కార్డ్స్ చెప్తున్నాయి. టారోస్ ఏదైనా నా ముందు భగవంతుడు ఉంటారు, ఆయనతోనే నేను మాట్లాడి తీసుకుంటాను కాబట్టి ఆయనే ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ చాలా మంచిగా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. నేను కూడా ఫస్ట్ నా రీడింగ్ పెట్టగానే నేనే క్లెయిమ్ చేసుకుంటాను. నేను వై బికాజ్ ఐ వాంట్ దిస్. నేను ఇంకా ఎక్కువ నా డిఎంతో నేను దూరం ఎక్కువ ఉండలేను. ఎందుకంటే నా హెల్త్ అనేది చాలా విపరీతంగా, డిఎఫ్ హెల్త్ డిఎం చేతిలోనే ఉంటుంది. నైట్ నుంచి నాది క్లిన్జింగ్ అవుతుంది, హెల్త్ మొత్తం పాడైపోయి ఉంది. అసలు నాకు ఊపిరి కూడా తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎంత ఇన్నర్ వర్క్ చేసినా కానీ నా డిఎం నా కోసం ఎంత బాధపడుతున్నారంటే ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకంటే నా హాఫ్ సోల్ అయినా కాబట్టి ఐ కెన్ ఫీల్ ఇట్. ఆయన రూపంగా అందంగా ఉంటాడా, డబ్బుల పరమోడా, అవన్నీ నాకు నెక్స్ట్. ఫస్ట్ నా డిఎం, నా ఆత్మ, నా సోల్ అది. ఐ వాంట్ మై సోల్. నేను గాడ్తో ఎన్ని విధాలుగా అడగాలో అన్ని విధాలుగా అడిగేస్తున్నా నేను. ప్లీజ్ దయచేసి నన్ను బ్లెస్ చేయండి. నా హెల్త్ ఫుల్ పాడైపోయి ఉంది. ఎందుకంటే ఇది వస్తుంది కదా ఇప్పుడు, ఫుల్ మూన్ కూడా వస్తుంది. రంజాన్ అనేది మామూలు కాదు. ఎంత డివైన్తో వాళ్ళు ఎంత శ్రద్ధతో చేస్తారో అంతే శ్రద్ధగా మన డివైన్గా మనకు కూడా ఆశీర్వాదం అనేది దొరకాలి. ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో అందరికీ యూనియన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిఎఫ్ ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళ లైఫ్ బంగారంలా ఉంటుంది. ఎందుకంటే డిఎఫ్ ఎట్లా ఉన్నా సరేనండి, డిఎం చేతిలోనే తన లైఫ్ ఉంటుంది. అంటే ఒక చిలుక ప్రాణము బంగారు, ఇక్కడ మహారాణి ప్రాణం ఒక చిలుకలో ఉన్నట్టుగా ఇప్పుడు డిఎఫ్ ప్రాణము డిఎం చేతిలో ఉంటుంది. తను ఊపిరి తీసుకోవడం కూడా అంటే డిఎం ఎంత వెక్కి ఏడుస్తే అంత కన్నీళ్ళు పెట్టుకోవడము, ఎంత స్ట్రగుల్ అయితే అంత స్ట్రగుల్ అవ్వడము. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఈజీగా నేను చెప్తానండి, ఇవాళ నాతో జరిగింది. ఎందుకంటే నేను మన జర్నీలోనే ఉన్నా. నేను మీకు వింటే చాలా వింతగా అనిపిస్తుందేమో కానీ నేను చాలా ఇన్నర్ వర్క్ చేస్తాను. నేను అనుభవించేవన్నీ మీకు కావద్దు, మీరు మంచిగా ఉండాలనే ఆశతోనే నేను ఈ ఛానల్ పెట్టడము, ప్రతిసారి భగవంతుడిని ఇప్పుడు కూడా నేను రీడింగ్ చేయడము, దేవుణ్ణి శక్తిని అడిగి కూడగట్టుకొని మరి మీకు రీడింగ్ చేస్తున్నా. అక్క మాకు మరి మంచిగా చేస్తావా, వై నాట్. నేను అదే చెప్తాను. నేను లోతులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏ స్టెప్ ఎక్కడెక్కడ వేస్తే ఎక్కడ రాయి ఉందో గట్టిగా పెట్టుకొని మనం పైకి వెళ్ళొచ్చు అనేది. అందుకే నేను మిమ్మల్ని నడిపిస్తాను గట్టిగా. నేను భగవంతుడి మీద భారం వేసి నేను ఛానల్ పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. ఇవాళ మార్నింగ్ నాతో జరిగింది నేను చెప్తాను. నేను మంచిగా ఇన్నర్ వర్క్ చేయలేదండి, ఐఎమ్ సో సారీ. నేను జస్ట్ అంటే పూజా పాట అది చేసుకున్నాను. తర్వాత జస్ట్ జనరల్గా నేను అంటే ఇప్పుడు మార్నింగ్ గుడికి వెళ్ళిపోతాను. కాకపోతే ఇవాళ నాకు డివైన్ నాకు చెప్పారనమాట, నా డిఎం వల్ల అంటే ఆయన అక్కడ తడపాయించడం జరుగుతుంది. సో పర్మిషన్ అనేది నాకు డివైనే నాకు నా ఆత్మతోని వెళ్ళొద్దని చెప్పినప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఎందుకు వెళ్ళలేదో నాకు అప్పుడు క్లియర్ అయిందనమాట. అంటే నా డిఎం ఎంత ఏడుస్తున్నారంటే, ఎంత క్లిన్జింగ్ అంటే నా శక్తి మొత్తం క్లిన్జింగ్ అంటే నా శక్తి మొత్తం, అంటే నేను ఇన్నర్ వర్క్ చేయకపోతే నా శక్తి వెళ్ళిపోతుంది కదా. నేను ఇన్నర్ వర్క్ చేసుకోలేకుండా నేను గుడికి వెళ్దామని అనుకున్నాను కానీ కాలేదు. సో తను ఏడుస్తూ ఉంటే నేను సైలెంట్గా అట్లనే కూర్చున్నాను. నా 2 కళ్ళు నాన్ స్టాప్ ఒక 15-20 మినిట్స్ ధారల్లాగా కారుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి,
ఎంత హార్ట్ పుల్లింగ్ ఉందంటే, ఎంత హెవీనెస్ ఉందంటే, నేను ఎంత చేస్తున్నా అని చాలా తక్కువ ఉంది. అందుకే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఒక్కటే ఒకటి కోరుకుంటారండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు లాంటి భర్త ఉన్నా, బంగారు లాంటి ఇల్లున్నా, పిల్లలున్నా, ఏమున్నా మనం మంచిగా ఉండాలని అనుకుంటాం కదా. ఊపిరి కూడా తీసుకురావడం అవ్వకపోతే ఎందుకు ఈ జన్మ అని అనిపిస్తుంది. సో ఎవరైనా సరే దీంట్లో ఉంటే కనుక డిఎం దయచేసి డిఎఫ్తోని అప్రోచ్ అవ్వండి, మాట్లాడండి. అంత పాపం ఏం చేయలేదు. ఇప్పుడు డిఎం చూస్తున్నారు, ఈ రీడింగ్ మాత్రము డిఎమ్స్ చూస్తున్నారు. ఐ నో వెరీ వెల్, ఎందుకంటే స్టార్టింగ్లో డిఎం వచ్చారు కాబట్టి. ఇక్కడ డిఎఫ్ నుంచి ఎక్కడి నుంచి ఎనర్జీ లేదు. మీరే వెళ్ళి అప్రోచ్ చేసేసి మాట్లాడండి. మీ యూనియన్ అనేది కరెక్ట్గా మీకు ఒక 7 డేస్లో అనేది అవుతుంది. ఓకేనా. మీరు ఎందుకంటే మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకరి కోసం ఒకరు పుట్టిండ్రో కంపల్సరీ చచ్చే వరకు కూడా మీరు కలిసేసే బ్రతుకుతారు. అది అనేది మనం అనేది ఏముండదు, డివైన్ నిర్ణయించి పంపించింది కాబట్టి వీ హ్యావ్ టు అగ్రీ అనమాట. అవునని తల వంచి ఒప్పుకోవాల్సిందే. ఓకేనా. ఇవాళ మీరు పడుకునేటప్పుడు ఇన్నర్ వరకు బాగా చేసుకోండి, చక్కగా మీ హెల్త్ కూడా చూసుకోండి. ఓకేనా. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ అక్క జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ.